భారత మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయం సాధించింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఏపీకి చెందిన కరుణ కుమారి అయితే గ్రాండ్ వెల్కమ్‌తో గన్నవరం నుండి కూడా బయలుదేరారు. సో, సీఎంని కూడా కలవబోతున్నారు డిసెంబర్ 3వ తారీఖున. చాలా గర్వింపదగే విషయంగా కూడా ఇది అందరూ చెప్పుకునే ఒక ప్రౌడ్ మూమెంట్. మనతో మాట్లాడడానికి ఆమె కోచ్ ఉన్నారు. మాట్లాడదాం అజయ్ గారితో. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అసలు ఈ మూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మాతో. ఎందుకంటే నేను ప్లేయర్‌గా ఉన్నప్పుడు ఐ నెవర్ రిసీవ్డ్. ఈవెన్ దో అర్జున్ అవార్డు నేను రిసీవ్ చేసుకున్నప్పుడు 2014 జనవరి 9న స్టేట్‌కి వస్తే పట్టించుకునే వాళ్ళు లేరు ఆ టైంలో. మామూలుగా అయితే అర్జున్ అవార్డు అని చాలా ప్రైడ్. బట్ ఈ మాత నేను రీసెంట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వడం, ఎందుకంటే మనం ఆడుతూ ఉండగా నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఆడాను. రీసెంట్‌గా రిటైర్డ్ అయిన తర్వాత నుంచి నేను ఫ్రీక్వెంట్లీ వాళ్ళు ఏంటంటే ట్రావెల్ చేయలేరు కాబట్టి నేను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళి వీకెండ్స్ సాటర్డే సండే ఉన్నప్పుడు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడము, అక్కడ ఈ మాతం చూడడం. ఎందుకంటే రీసెంట్గానే తను జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసింది గేమ్. ఆ మాతం చూసి నీకు ఫ్యూచర్ ఉంటుంది, ఖచ్చితంగా వితిన్ 2-3 ఇయర్స్లో ఇండియాకి ఆడతావు, ఫోకస్ చేయాలి మాత. ఎందుకంటే తను హిట్టింగ్ షాట్స్ చూసినప్పుడు మెన్స్ కొట్టినట్టు పవర్ ఉంది తన దగ్గర, కాబట్టి కూల్ అండ్ కంపోజ్డ్గా ఆడుతుంది. ఆ గేమ్ చూసినప్పుడు నాకు అనిపించింది డెఫినెట్లీ షీ నీడ్ మోడ్ ఎక్కువ చిన్న చిన్న కరెక్షన్స్ నా కరెక్షన్స్ చేస్తే ఈజీగా ఇండియా ఆడతా అనిపించి అప్పుడు అనిపించింది 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్. నా ఫైనల్గా షీ రిప్రజెంటెడ్ కంట్రీ మోర్ దెన్ దట్. The big achievement entire India is talking now 20-25 years belongs to women's and cricket fraternity because we won a lot of medals. In that మన బ్లైండ్ ఉమెన్స్ టీమ్ వాళ్ళు ఛాంపియన్ అయ్యారు. దాంట్లో మన ఆంధ్ర నుంచి కరుణామాత 10వ తరగతి యంగెస్ట్ క్రికెటర్ టీంలో 10th క్లాస్ నుంచి ఆ చదివే ఆ మెచ్యూరిటీ నుంచి ఓన్లీ గేమ్ తప్ప అయింది లేని ఆ మాతకి ఇండియాకి ఆడి ఆ ఫైనల్స్లో, మీకు తెలుసు ఫైనల్స్లో ఎలా ఉంటుందో, చాలా ప్రెషర్ ఉంటుంది. ఓపెనర్స్ టాప్ ఫామ్లో ఉన్న ఓపెనర్స్ ఇద్దరు స్టార్టింగ్లో అవుట్ అయిపోతే తను వెళ్ళి స్కోర్ని ఎక్సలేట్ చేస్తూ 42 రన్స్ కేవలం 27 బాల్స్లో 42 రన్స్ చేసిందంటే అది చిన్న విషయం కాదు. అక్కడతో టీమిండియా రిలాక్స్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్లేయర్స్కి ఈజీగా ఆడడం కుదిరింది. దిస్ ద మనం చెప్పొచ్చు తనే పిల్లర్ వేసిందని చెప్పొచ్చు ఆ విన్నింగ్కి. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను కోచింగ్ ఇచ్చాను అవడం కంటే తనకు ఆ ఎబిలిటీ ఉంది, తను ఫోకస్ చేసి షీ బ్రాట్ మెడల్ టు ఇండియా. అట్ ద సేమ్ టైం మొత్తం ప్రధానమంత్రి స్వామిని ప్రెసిడెంట్ మాతని కలిసిన తర్వాత మన ఆంధ్రాకి వచ్చినప్పుడు ఎంత గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అయినా కానీ మా డిపార్ట్మెంట్ అయినా కానీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు స్వామి గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్. చైర్మన్ స్వామి రవినాయుడు స్వామి స్పెషల్గా వచ్చారు. మళ్ళీ ఎండి మాత స్పెషల్ మానిటరింగ్ ఎవ్రీ టైమ్ ఫ్రీక్వెంట్లీ టచ్ విత్ మీ. ఎప్పుడు వస్తున్నారు, నిజంగా వస్తున్నారు, రావట్లేదు, కనెక్ట్ చేయండి, అప్డేట్ చేయండి అని చెప్పేసి చెప్పడము. ఫాలో అప్తో మీరు చూసారు ఎంతమంది పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ వన్ థింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గవర్నమెంట్, ఎందుకంటే చెన్నై మాతకి ఏ విధంగా వెల్కమ్ ఉందో అదే విధంగా ఇక్కడ వెల్కమ్ ఉంది. బట్ కాకపోతే సపోర్ట్ చూడాలి. ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏం లేదు, ఆ మట్టి అలికిన ఇళ్లలో ఉంటారు, రేకులు ఉంటుంది. ఫైనాన్షియల్గా ఆ 2.5 crores అంత కాకపోయినా కానీ ఎంత మ్యాక్సిమం కుదిరితే అంత గవర్నమెంట్ సైడ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు క్యాష్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేస్తారని. అట్ ద సేమ్ టైం వైజాగ్ అంటే పాడేరంటే నియర్ బై వైజాగ్ కాబట్టి ఆ హెడ్ క్వార్టర్స్లో ఏదైనా 500 గజాలు 1000 గజాలు ల్యాండ్ ఇస్తే వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోవడం, లేకపోతే గవర్నమెంట్ కట్టించినా కానీ తల్లిదండ్రులు చూశారు ఎంత అమాయకంగా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఇట్లా సెలెక్ట్ అవుతుంది మీ మాతని అది క్యాబీ వాళ్ళు అడుగుతున్నారు, విల్లింగ్ టు కమ్మా, విల్లింగ్ నాట్ కమ్మా, ఎందుకంటే 10th క్లాస్లో కూడా చదువుతుంది కాబట్టి. అంటే స్కూల్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ ఓకే షీ కెన్ గో అని చెప్పేసి అన్నారు. బట్ పేరెంట్స్ దగ్గర నుంచి మేము పంపించాము, మా అమ్మాయిని ఎట్లా పంపిస్తాము, మా అమ్మాయి తిందో చూసే వాళ్ళు ఉండరు, మా అమ్మాయి మాట్లాడలేదు అంటే వాళ్ళది ప్రేమ అది అన్నప్పుడు కరెక్ట్గా కన్వే చేయడం అని చెప్పాను. అప్పటికి నువ్వు అన్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి డిజేబుల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది ఆ స్కూల్, అక్కడి నుంచి చెప్పారు, కొంచెం ఆలోచించారు, మళ్ళీ స్కూల్ నుంచి చెప్పారు, ఆలోచించారు, మళ్ళీ వాళ్ళ ఊరు పంచాయతీ వాళ్ళు వీళ్ళు చెప్పారు, అన్ని రకాలుగా ప్రయత్నిస్తే ఫైనల్గా పేరెంట్స్ ఓకే పంపిస్తామన్నారు. దీంట్లో ప్రెసిడెంట్ కెప్టెన్ అయినటువంటి దీపికా మాత మన ఆంధ్రాలో పుట్టింది, బట్ ఆడేది మొత్తం కర్ణాటక నుంచి. ఎందుకంటే అది అనంతపూర్ బార్డర్ ఉండడం వల్ల చదువుల కోసం అక్కడ వెళ్ళి అక్కడ ఉండేది. ఆ మాతకి నేను ఒకటే చెప్పాను, మాత కొంచెం కరుణామాత పేరెంట్స్ ఆలోచిస్తున్నారు పంపించడానికి, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటే కంఫర్ట్గా ఉంటారు, నువ్వు ఫ్రీక్వెంట్గా వాళ్ళ అమ్మలతో మాట్లాడని చెప్పినప్పుడు తను వాళ్ళ అమ్మలతో 2-3 సార్లు మాట్లాడినప్పుడు నేనున్నా నా చెల్లిలా తీసుకుంటాను భరోసా ఇచ్చినప్పుడు అన్ని రకాలుగా వర్కౌట్ అయింది. ఫైనల్గా అవుట్పుట్ వరల్డ్ కప్ ఇండియాకి వచ్చింది. హర్మన్ ప్రీత్ వాళ్ళ టీం ఆడినంత విధంగా వీళ్ళ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు చాలా వరకు కూడా. సో, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి? ఇంత ప్రెజర్‌లో ఇలా ఆడతారా అని చెప్పి ఏమన్నా మీరేమన్నా ఫీల్ అయ్యారా? నేను డెఫినెట్లీ యాక్చువల్లీ ఏంటంటే నేపాల్ చాలా టఫ్ ఇస్తుంది. మనము 2023లో ఇండియా నేపాల్ సిరీస్ ఆడినప్పుడు ఫస్ట్ అవర్ ఇంటర్నేషనల్ సిరీస్ అప్పుడు నేపాల్ ఇండియాని బీట్ చేసింది. కొంచెం కాంపిటీషన్ ఇస్తుందని అనుకున్నాను, బట్ కాకపోతే వరల్డ్ కప్ ప్రెషర్ కూడా ఉంటుంది మన ఇండియన్స్ మీద. వాళ్ళు దగ్గర 1.5 month 1 month ఎబో ప్రాక్టీస్ చేయడము,
అన్ని రకాల కోచెస్ గైడ్ చేసినట్టున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ మాటకు ఒకటే చెప్పాను, ఇక్కడ నుంచి వెళ్ళింది మీరు ఆడడానికి, గేమ్ ఈ లెవెల్కి తెచ్చింది, గేమ్ తప్ప ఏం చేయాల్సిన అవసరం లేదు. బాల్ వస్తుంది, వినాలి, కొట్టాలి, ఎవరితో నీకు పని లేదు, నీ ఆట నీ ఆడొచ్చేసి ఆ మైండ్ సెట్తో క్లియర్గా ప్రెషర్ లేకుండా ఆడింది. సో హ్యాపీగా ఉన్నాము. అందులో మా స్టేట్ బోర్డ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, మా ప్రెసిడెంట్ స్వామి ఇక్కడే ఉన్నారు, శరస్వామి. ఈయన వృత్తిరీత్యా హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ అడ్వకేట్గా ఉంటూ కూడా ఈయన విజువల్ ఇంపేర్డ్, రీసెంట్గా బ్లైండ్ కమ్యూనిటీలోకి వచ్చారు. లేదు నార్మల్ క్రికెట్ని చాలామంది ఆదరిస్తున్నారు, నేను మీకు అన్ని రకాలుగా తోడుంటా అని చెప్పి సార్ ముందరకు వచ్చి, ఈవెన్ దో మొన్న కాల్ వచ్చినప్పుడు ఆ మాత అండర్ 16 ఉంది, 16 ఇయర్స్ ఏజ్ ఉంది, ఫ్లైట్లో ఒక్కళ్ళు ట్రావెల్ చేయలేదంటే ఈ స్వామి ఒకటే అన్నారు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శరస్వామి. ఎందుకంటే నిన్న ఫ్లైట్ టికెట్స్ వైజాగ్ నుంచి బుక్ చేసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి పాపను రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చారు. దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ సార్ హ్యావింగ్, అట్ ద సేమ్ టైం అసోసియేషన్ హ్యావింగ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్. అసోసియేషన్ నాకు కోచ్గా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సెక్రటరీ స్వామి రవీంద్ర బాబు గారు అనే సొసైటీ మన బ్లైండ్ సొసైటీకి చాలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు క్రికెట్ ఫెటర్నిటీకి వచ్చారు అందరి టీంతో. ఇటువంటి కరుణ కుమారుల్ని చాలామందిని చేయాలి. ఇండియాలో అర్జున అవార్డు ఒక్క నాతో ఆగకూడదు, మన ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ఉండాలి. వాళ్ళని ఇంకా బెస్ట్ ప్లేయర్స్ని ఇండియాకి ప్రొడ్యూస్ చేయాలని మా బోర్డు ఆశిస్తుంది. దానికి తగ్గట్టు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. నేను మ్యాక్సిమం వీకెండ్స్ ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయట్లేదు. ఎక్కడ క్రికెట్కి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోతున్నాను నేను. దర్ ఇస్ అ కమిట్మెంట్ ఐఎమ్ హ్యావింగ్. సార్ ఎలా అనిపిస్తుంది మీరు చెప్పండి, ఈ ప్రౌడ్ మూమెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అసలు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ వరల్డ్ కప్లో ఇండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలే, అన్ని మ్యాచ్లు క్లీన్ స్వీప్ చేసింది. చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ అన్ని దేశాలనే వాళ్ళు వేరే వేరే పిచ్చిల్లో కొట్టడం అంటే వీళ్ళు ఒక హార్డ్ వర్క్, కృషి చాలా బాగా చేశారు మన పిల్లలందరూ. ఏ విక్టరీ కూడా ఈజీ విక్టరీ కాదు, ప్రతిదీ కష్టపడ్డారు. అలాగే ఆ విక్టరీని ఎంజాయ్ చేశారు. మన ప్రధానమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళందరికీ స్వీట్స్ తినిపించడం అంటే చాలా గర్వకారణం. ఈ యొక్క సక్సెస్కి కోచెస్, ఈ మన పక్కన కూర్చున్న అజయ్ స్వామి 3 వరల్డ్ కప్లు కెప్టెన్ అంటే మాటలు కాదు. చాలా ఆనందంగా ఉందమ్మా. ఇక్కడ నుంచి మా సపోర్ట్ ఇంకా ఉండాలి అజయ్ గారు చెప్పినట్లుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్లు ఎలా అనిపిస్తుంది? ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక థాట్ అయితే ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయబోతున్నారు రాబోయే కాలంలో? డెఫినెట్లీ దిస్ విజన్ మోదీ స్వామికి ఏ విధంగా ఉందో, ఇండియా షుడ్ బీ ఇన్ ద బెస్ట్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. అట్ ద సేమ్ టైం మీరు చూసారు 2014లో వరల్డ్ కప్ అది మెన్స్ గెలిచినప్పుడు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మెన్స్ క్రికెట్ని గెలిచారు. అప్పటి నుంచి సినారియో చేంజ్ అవుతూ వస్తుంది. పారా ఒలింపిక్స్కి అయినా కానీ అందరికీ స్పోర్ట్స్ లాగా చూడండి. డోంట్ సీ దే ఫిజికల్ డిఫికల్టీస్. అన్ని రకాల గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు విన్ అయిన తర్వాత ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఇమ్మీడియట్గా ట్వీట్ చేయడం అయినా కానీ, లేకపోతే విన్ అయి వచ్చిన తర్వాత పిలిపించి ప్రతి ఒక్క ప్లేయర్తో మాట్లాడడం కానీ, దాని ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్కి ఒక బూస్టప్ దొరుకుతుంది. ఐ వాంట్ బి నెక్స్ట్ దట్ పొజిషన్ అని చెప్పేసి అటువంటి విజన్ మన చంద్రబాబు నాయుడు స్వామి దగ్గర ఉంది. ఈ స్వామి కూడా మీరు చూసుంటారు, పుల్లల గోపీచంద్ అకాడమీ గురించి గచ్చిబౌలి ఏరియాలో ఏదైతే ఉందో అప్పుడు ఆ స్వామి ఎలక్ట్ చేసినప్పుడు నథింగ్. ఇప్పుడు అది ఎట్లా అయిపోయింది, ఎంతోమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని రెడీ చేస్తుంది. అటువంటి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు స్వామి. డెఫినెట్లీ ఆయన విజన్లో మా బ్లైండ్ క్రికెట్ కూడా యాడ్ అవుతుందని కోరుకుంటూ, మా బ్లైండ్ క్రికెట్ నుంచి మాకు కూడా గవర్నమెంట్ అసోసియేషన్ పరంగా ల్యాండ్ ఇటువంటిగా ఉన్న అలర్ట్ అయితే మేము ఇంకా బెస్ట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తాము. నాట్ ఓన్లీ బ్లైండ్ క్రికెట్, డిజేబుల్ ఫ్రెండ్లీ గ్రౌండ్, ఏ కేటగిరీ అయినా కానీ వచ్చి అక్కడ ఈజీగా ఆడుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఉంటే ఇంకా బెస్ట్ ప్లేయర్స్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. సో బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, సో ప్రతి ఒక్క ఆనిముత్యాన్ని ఏరే పనిలో ఉన్నారు. బ్లైండ్ వాళ్ళు ఏమీ తక్కువ కాదు, వాళ్ళకి కంటి చూపు లేకపోతే ఏం చేయలేరు అన్నట్టుగా వాళ్ళని వదిలేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా చాలామంది కూడా ఇండియాని ప్రౌడ్ మూమెంట్ చేసే విధంగా కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చాలామంది కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నుండి కూడా తెలుగు బిడ్డలు అనే వాళ్ళు కూడా వెళ్ళి ఇంత ప్రపంచ కప్పులు కూడా గెలిపించి రావడం కూడా చాలా అభినందించాల్సిన విషయం కూడా అందరూ చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.